పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎంతో మంచిది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని యేసు చెప్పెను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము గమనించండి. దీనికి భిన్నముగా మనము ఇతరుల వద్ద నుంచి బహుమతులు స్వీకరించవలనని కోరుకొనుచున్నామా? అలా అయితే మనము ఇప్పటికీ ఆదాము యొక్క కుమారులమే. అయితే దేవుని కుమారుల యొక్క ముఖ్యమైన లక్షణము పుచ్చుకొనుట కంటే ఇచ్చుటకు ప్రాధాన్యతను ఇచ్చెదరు. లంచమును అసహించుకొనివాడు బ్రతుకును అని లేఖనములు మనకు తెలియజేస్తున్నవి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనము గమనించండి. ఈ వచనము ప్రకారము ఇప్పటి నుండి మనము మన మనస్సులు నూతన పరచబడవలెను. అవును, ఈ రోజులలో అనేక మంది నిరంతరము అప్పులలో కూరుకుపోవుటకు కారణము ఏమిటంటే వారు దేవునికి ఇచ్చుట నేర్చుకోనకపోవుటయే. మన ఆర్థిక ఇబ్బందులకు మరొక కారణము మన తోటి విశ్వాసులు అవసరతలో ఉన్నప్పుడు వారికి ఇచ్చుటకు నిరాసక్తి కనపరచుట కూడా. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనివాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము గమనించండి. దీనికి భిన్నముగా బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము గమనించండి. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడును అని చెప్పెను. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము గమనించండి. ఇది దేవుని యొక్క ఎన్నడూ మారని నియమం. మనము ఎన్నడూ దీనిని దాటి వెళ్ళకూడదు, లేక దానిని నిర్లక్ష్యము చేయకూడదు. మనము ఇవ్వనట్లయితే మనము తప్పనిసరిగా అవసరతలో చిక్కుకుందాము. మనము ఇతరుల పట్ల పిసినారిగా ఉంటే దేవుడు కూడా మన పట్ల పిసినారిగా ఉండును. ధనము పట్ల ఆపేక్ష అనేది ముఖ్య నియమము ఈ రోజులలో అనేక మంది క్రైస్తవులను అవసరతలు అనే సుడిగుండములోనికి లాగుతున్నది. ఆదాము కుమారులు ధనమును ప్రేమించుదురు. మనము ఒకసారి తిరిగి జన్మించిన వెంటనే మన నుండి ఒక మాయ వలె ధనము పట్ల ఆసక్తి అనే కోరిక మాయమో అవ్వదు. అయితే ఈ విషయంలో మనలను మనము యథార్థముగా తీర్పు తీర్చుకున్నట్లయితే మరియు మనలను మనము పరిశుద్ధపరచుకున్నట్లయితే క్రమక్రమముగా కొద్దిగా ధనాపేక్ష అనే కోరిక సంపూర్ణముగా మన నుండి తొలగిపోవును. ఎవరైతే ఇచ్చుటకు కోరిక కలిగి ఉందరో అటువంటి వారిమిగా మనము మారిదము. ప్రియ స్నేహితులారా, ఆదాము స్వభావము ప్రకారము పుచ్చుకొనుట అనే అలవాటును ద్వేషించినట్లు దేవుని కృపను దయచేయమని, ఇతరులకు ధారాళముగా ఇచ్చే ఆధిక్యతను మనకు ఇవ్వమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.